ఆపరేషన్ కగార్పై మంత్రి సీతక్క స్పందించారు. ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలంటూ డిమాండ్ చేశారు. ఇక ఆదివాసీల హక్కులు కాలరాయొద్దంటూ ఆమె కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేసిన పరిస్థితి కనబడుతోంది. రాజ్యాంగ ప్రకారమే మెదులుకోవాలంటూ సూచిస్తున్నారు. ఆదివాసీల ప్రాంతాల్లో ప్రత్యేక హక్కులతో కూడిన పాలన ఉంటుందంటూ ఆమె చెప్తున్నారు. నేపథ్యంలో ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపేసి ఆదివాసులకు గిరిజనులకు వారికి ప్రాప్తించే హక్కుల విషయంలో ఎలాంటి భంగం కలగకుండా వ్యవహరించాలంటే ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక ఆపరేషన్ కగార్ కొనసాగుతున్న నేపథ్యంలో మంత్రి సీతక్క ఈ కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో కొనసాగుతున్న ఈ ఆపరేషన్ కగార్పై ఇప్పటికే అటు శాంతి చర్చల కమిటీ ముఖ్యమంత్రితో సమావేశమైన తర్వాత ముఖ్యమంత్రి కూడా దీనికి కొన్ని చర్యలకు ముందడుగు వేస్తున్న వేళ ఇప్పుడు మంత్రి సీతక్క వ్యాఖ్యానించడం ఆసక్తి రేపుతోంది. కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మన ప్రతినిధి శ్రీశైలం ప్రస్తుతం ఫోన్ లైన్లో ఉన్నారు. శ్రీశైలం, మంత్రి సీతక్క ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపేయాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన పరిస్థితి కనబడుతోంది. ఇంకా ఆమె ఈ ఆపరేషన్ కగార్పై ఎలా స్పందించారు? ఏదైతే ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులోని కర్రగుట్టలో జరుగుతున్న ఆపరేషన్ కగారుపై తెలంగాణ మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులోని కర్రగుట్టలో జరుగుతున్న ఆపరేషన్ కగారుపై తెలంగాణ మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేస్తూ ఆదివాసులు ప్రజల్ని దృష్టిలో ఉంచుకుని ఆపరేషన్ కగారును తక్షణమే నిలిపేయాలంటూ కోరుతున్నారు. రామదాస్ శాంతియుత వాతావరణం నెలకొల్పడమే ప్రభుత్వం లక్ష్యంగా పనిచేయాలంటూ సీతక్క కామెంట్ చేశారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ లోని శాంతియుత వాతావరణం నెలకొల్పాలి. మధ్య భారత్ లోని ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి రాజ్యాంగంలోని షెడ్యూల్ 5 ప్రతిలో వస్తాయి. అక్కడ ఆదివాసీలకు ప్రత్యేక హక్కులు ఉంటాయి. ఆదివాసీ ప్రాంతాల్లో ప్రత్యేక పరిపాలనా విధానాలు ఉంటాయి. అందుకే ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా వివరించి వారి శాంతియుత జీవన విధానానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని మంత్రి సీతక్క కామెంట్ చేశారు. ప్రభుత్వాలు రాజ్యాంగానికి లోబడే వ్యవహరించాలంటూ బలప్రయోగంతో కాకుండా చర్చల ద్వారా సమస్య పరిష్కారం జరిగేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాలంటూ ఆదివాసీ బిడ్డగా కోరుకుంటున్నా అంటూ కామెంట్ చేస్తూ ఆదివాసుల హక్కులను ఎవరు కాలరాయొద్దంటూ ఆ జాతి బిడ్డగా ఆదివాసులకు అండగా నిలుస్తా ఆపరేషన్ కగార్తో ఆదివాసుల తీవ్ర భయాందోళన చెందుతున్నారంటూ మావోయిస్టుల శాంతి చర్చలు ప్రతిపాదనకు కేంద్రం సానుకూలంగా స్పందించాలంటూ సీతక్క కామెంట్ చేశారు. 2 వైపుల ప్రాణ నష్టం నివారణకు శాంతి చర్చలు మార్గం చూపుతాయి అంటూ మంత్రి సీతక్క కామెంట్ చేశారు. రామదాస్ మరోవైపు ఆదివాసుని అడవుల నుంచి వెళ్లగొట్టేందుకు కేంద్రం ఆపరేషన్ కగార్ను చేపట్టిందని, ఆదివాసులు వెళ్లిపోయాక ఖనిజ సంపదను కార్పొరేట్లకు అప్పగించి కుట్ర ఉందంటూ సిపిఎం పొలిటో బ్యూరో సభ్యుడు వివి రాఘవులు ఆరోపించారు. వెంటనే ఆపరేషన్ ఆపేసి మావోయిస్టుతో చర్చలు జరపాలంటూ డిమాండ్ చేశారు. సో ఈ విధంగా ఇలా ఉంటే 8 రోజులుగా కర్రెగుట్టలో ఆపరేషన్ కగారు కొనసాగుతుండగా ప్రస్తుతం భద్రతా బలగాలు పూజారి కాంకేర్ అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ చేస్తా ఉన్నారు. మొత్తం 25,000 మంది భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం అల్లూరి ఏజెన్సీ లో బలగాలకు మావోయిస్టుల తారసపడ్డారు. దీంతో అప్రమత్తమైన బలగాలు వారిపై కాల్పులు జరపగా మావోయిస్టులు పోలీసుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. అనంతరం మావోయిస్టులు పరారైనట్టుగా సమాచారం ఉంది. అబ్బాస్ బట్ ఏదేమైనప్పటికీ మాత్రం ఆపరేషన్ ఖగారును నిలిపేయాలంటూ రోజు రోజుకు మద్దతు పెరుగుతోంది. మొన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, నిన్న రేవంత్ రెడ్డి, ఇవాళ సీతక్క, ఇలా ప్రతి ఒక్కరు కూడా మేధావులు, అటు ప్రజా సంఘాలు, పౌరక సంఘ నేతలు అందరూ కూడా ఆపరేషన్ కగార్ను ఆపాలి, శాంతి చర్చలు చేపడితే ఇరు వర్గాల నుంచి ఇటు మావోయిస్ట్ నుంచి అటు పోలీస్ బలగాల నుంచి కూడా కొంత ప్రాణాల ఏదైతే మృత్యువాత పడుతున్నటువంటి వారి సంఖ్య తగ్గుతుంది, ఎన్కౌంటర్ లో చనిపోయే వారి సంఖ్య తగ్గుతుంది. ప్రధానంగా ఆదివాసుల విషయంలో మాత్రం సీతక్క కొంత సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది. ఆదివాసుల హక్కులను కాపాడే అధికారం ఎవరికి ఉండదు. రాజ్యాంగంలో ప్రత్యేకమైనటువంటి హక్కులు కూడా ఆదివాసులకు ఉన్నాయి. సో దయచేసి శాంతి చర్చలను జరపాలంటూ సీతక్క డిమాండ్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. రామదాస్ నిన్న జానారెడ్డితో రేవంత్ రెడ్డి భేటీ అవ్వడము, అటు ప్రొఫెసర్ అరగోపాలు, చంద్రశేఖర్, జంపన్న లాంటి కొంతమంది ఎవరైతే శాంతి చర్చల కమిటీ కూడా డిస్కషన్ చేయడం, దాని మీద రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం, ఇవన్నీ చూస్తా ఉంటే మాత్రం మరి శాంతి చర్చలు జరిగే అవకాశం ఉంది అనేటువంటి ప్రశ్న ఒకటి తలెత్తుంది. రామదాస్ చూడాలి ఏం జరుగుతుంది ఏంటి, మరి సీతక్క స్టేట్మెంట్ ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది, ఎటువంటి మద్దతును కూడా పట్టుకుంటుంది అనేది మనం చూడాలి. రామదాస్ రైట్. ఎస్. సో మొత్తం మీద కర్రగుట్టలో కొనసాగుతున్న ఆపరేషన్ కగార్పై తెలంగాణ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. కర్రగుట్టలో జరుగుతున్న ఆపరేషన్ను ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, ముఖ్యంగా ఆదివాసీల ప్రయోజనాల దృష్ట్యా ఈ వెంటనే నిలిపివేయాలన్నారు. శాంతి చర్చలకు సిద్ధమవ్వాలన్నారు. కేంద్రం సానుకూలంగా స్పందించాలంటున్నారు. ఆదివాసీల్లో ప్రత్యేక పరిపాలనా విధానాలు, ఆదివాసీల హక్కులు రాజ్యాంగ షెడ్యూల్ 5 ప్రకారం పరిధిలోకి ఉన్నటువంటి ఆదివాసీ ప్రాంతాల ప్రజల హక్కులను కాలరాయొద్దంటూ ఆమె డిమాండ్ చేస్తున్నారు. ఆపరేషన్ కగార్పై వెంటనే
కేంద్రం తక్షణమే స్పందించి శాంతి చర్చలు జరపాలంటున్నారు మంత్రి సీతక్క. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.